సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన స్టార్ల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. దేవర సినిమా ఆ విధంగా ఆయన కెరీర్ ని కొత్త మలుపు తిప్పింది. ప్రభాస్ ఇటీవలి చిత్రం కల్కి 2898 ఏడీ సినిమా తర్వాత దేవర వరల్డ్ వైడ్ కలెక్షన్లలో రెండో స్థానంలో నిలిచింది. SACNILC.com అనే బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్సైట్ వివరాల ప్రకారం దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ 140 కోట్లు దాటిపోయాయి. ఇండియన్ మార్కెట్లోనే ఈ చిత్రం 77 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా మొదటి రోజునే 8000 షోలు వేశారు. ఇందులో 4200 తెలుగు వెర్షన్ షోలు. ఆ తర్వాత హిందీ దేవర 3200 షోస్ వేశారు. ఒక్క హైదరాబాద్లోనే దేవర సినిమా మొదటి రోజున 1726 షోలు వేశారు. $140 కోట్ల అఫీషియల్ కలెక్షన్స్ సాధించిన దేవర చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ సోలోగా ఫస్ట్ డే 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన స్టార్ల జాబితాలో చేరిపోయారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు రెండు మొదటి రోజున 100 కోట్ల కలెక్షన్ మార్కును దాటేసి చరిత్ర సృష్టించాయి. తమిళ నటుడు దళపతి విజయ్ కూడా గోడ్, లియో చిత్రాలతో ఈ రికార్డును సృష్టించారు. గోడ్ సినిమా ఫస్ట్ డే 100 కోట్లు, లియో 142 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ విషయంలో తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్ నంబర్ 1 స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డే 100 కోట్లు సాధించిన చిత్రాలు ఆయన అకౌంట్లో 5 ఉన్నాయి. ఓపెనింగ్ డే 100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలు RRR 223 కోట్లు, బాహుబలి 2 217 కోట్లు, కల్కి 2898 ఏడీ 177.70 కోట్లు, KGF చాప్టర్ 2 159 కోట్లు, సలార్ 158 కోట్లు, లియో 142 కోట్లు, సాహో 130 కోట్లు, జవాన్ 129 కోట్లు, ఆదిపురుష్ 127 కోట్లు, యానిమల్ 116 కోట్లు, పఠాన్ 105 కోట్లు, ది గోట్ 100 కోట్లు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాహ్నవి కపూర్ని తెలుగులో హీరోయిన్గా పరిచయం చేస్తూ విడుదలైన దేవర చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఇమేజ్ని రెండింతలు చేసింది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందన్నది ఆల్ ఇండియా టాక్.